హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ హెడ్ మీట్ అంటే తలకాయ కూర అనమాట. ఇది మా మమ్మీ చేసిన రెసిపీ. సో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మేమైతే ఎలాంటి డ్రై మసాలా యాడ్ చేయలేదు, లైక్ సాజీరా, దాల్చిన చెక్క ఇలాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఒక ఫుల్ హెడ్ తీసుకున్నాం అనమాట. ఇలా కట్ చేయించుకొని 2 to 3 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పెద్ద మెంతంని కట్ చేసుకొని వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న హెడ్ మీట్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం 1 minute వరకు కంప్లీట్గా కలుపుకోవాలి. హెడ్ కాబట్టి మనకు దీంట్లో నీచు వాసన అనేది మామూలుగా కంటే ఎక్కువ ఉంటుంది. సో అందుకని మనం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి పసుపు లైట్గా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం, మేమైతే ఇక్కడ 2.5 స్పూన్స్ కారం యూజ్ చేసాము. ఒకవేళ కారం ఎక్కువగా తినేవారు ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మిరియాల పొడి వచ్చేసి 1/2 teaspoon, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అన్నీ వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మనం 5 minutes వరకు కుక్ చేసుకోవాలన్నమాట, మూత పెట్టేసి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఒకసారి మనం కలుపుకోవాలి. ఇక్కడ మేము ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసాము. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే మీరు ఇంకా వాటర్ యాడ్ చేసుకోవద్దు, లేదు అంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత విజిల్స్ రావడం కోసం అని చెప్పి కుక్కర్ మూత పెట్టేసి 8 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసాం. సో హెడ్ మీట్ అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. అయితే మేము ఇక్కడ రొటీన్గా కుక్ చేసే తలకాయ కూర కాకుండా దీంట్లోకి చిన్న ట్విస్ట్ అనమాట. అదేంటి అంటే ఈ మసాలా. ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి, గసగసాలు కొద్దిగా, కాజు ఇంకా బాదం కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాం లాస్ట్లో విజిల్స్ వచ్చిన తర్వాత. రెగ్యులర్గా వండుకొని తినే తలకాయ కూర కంటే ఇలా కుక్ చేసుకొని ఈ స్పెషల్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మేము ఇక్కడైతే లైట్గా వాటర్ యాడ్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ మేము ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర యాడ్ చేసాము, వాష్ చేసుకొని కట్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి ఇంకో 10 minutes వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మూత పెట్టే ముందు కొద్దిగా మటన్ మసాలా లేదా ధనియాల పొడి యాడ్ చేసుకుందాం. సో 10 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి తేలిందనమాట. ఒకసారి మిక్స్ చేసుకుందాము. నాకైతే రొటీన్గా చేసే తలకాయ కూర కంటే ఈ కూర చాలా చాలా మంచిగా అనిపించింది. అయితే ఈ హెడ్ మీట్కి మనం రైస్తో కాకుండా జొన్న రొట్టెలు తింటే మాత్రం టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.